బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ రాకముందు ఈస్ట్ పాకిస్తాన్గా ఉండేది. వెస్ట్ పాకిస్తాన్ పెట్టే హింస తట్టుకోలేక ఈస్ట్ పాకిస్తాన్ ఎదురు తిరిగి యుద్ధం స్టార్ట్ చేసింది. ఆ వార్ నేమ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. ఈ వార్లో వెస్ట్ పాకిస్తాన్ యూఎస్ఏకి సపోర్ట్ చేస్తే ఈస్ట్ పాకిస్తాన్ ఇండియా సపోర్ట్ చేసింది. ఈ వార్లో ఈస్ట్ పాకిస్తాన్ గెలిచి ఫ్రీడమ్ తెచ్చుకొని బంగ్లాదేశ్గా ఫామ్ అయింది. బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ రావడంలో అవమీ లీగ్ అనే పొలిటికల్ పార్టీ కీ రోల్ ప్లే చేసింది. ఈ పార్టీలో అలానే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ని లీడ్ చేసిన షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత 1972లో షేక్ ముజిబుర్ ఫ్రీడమ్ ఫైటర్ కోటాని తీసుకొచ్చారు. అంటే ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అండ్ వాళ్ళ జనరేషన్స్కి ఈ రిజర్వేషన్ కోటా, అది కూడా 30% రిజర్వేషన్ ముజిబుర్ తెచ్చిన ఈ కోటాని గవర్నమెంట్ ఇయర్స్ కొద్దీ పాస్ చేసింది. బంగ్లాదేశ్లో చాలామందికి ఇది నచ్చక కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పి కామ్గా ఉన్నారు. 2018లో బంగ్లాదేశ్లో ఓవరాల్ రిజర్వేషన్ కోటా 56% అయింది. అందులో 30% ఫ్రీడమ్ ఫైటర్స్, 10% బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్, 10% ఉమెన్, 5% మైనారిటీ, 1% హ్యాండిక్యాప్డ్, మెరిట్కి కేవలం 44% ఇచ్చారు. ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ రిజర్వేషన్ 3 జనరేషన్స్కి ఇస్తున్నారు. ఇది ఎంతవరకు రైట్ అని పీపుల్ క్వశ్చన్ చేశారు. స్టార్టింగ్లో ఎవరికి ఇది తప్పు అనిపించలేదు. కాన్స్టిట్యూషన్లో కూడా యాడ్ చేశారు. 2018 వచ్చేసరికి ఎక్స్టెండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాని అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. మెయిన్లీ స్టూడెంట్స్ ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో రిజర్వేషన్ రిఫార్మ్ చేయమని అన్నారు. హైకోర్టు దాన్ని చూడకుండానే కొట్టివేసింది. దానితో స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు స్టార్ట్ చేశారు. ఇది చాలా డేస్ అయింది. గవర్నమెంట్కి, స్టూడెంట్స్కి చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. ఇంకా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందన్న టైంకి షేక్ హసీనా క్యాబినెట్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ జాబ్స్కి ఎలాంటి కోటా ఉండదు అని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ అంటే సివిల్ సర్వీస్ రిలేటెడ్ షేక్ హసీనా డెసిషన్తో ఈ కోటా ఇష్యూ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. కానీ 2021లో ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీస్కి చెందిన 7 స్టూడెంట్స్ ఈ కోటా సిస్టమ్ని మళ్ళీ తేవాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్కి జూన్ 5, 2024న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అదేంటంటే 2018లో గవర్నమెంట్ పాస్ చేసిన గోని రద్దు చేస్తూ మళ్ళీ 30% ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాని తిరిగి తీసుకొని రావాలని ఆర్డర్ వేసింది. దానితో బంగ్లాదేశ్లో మళ్ళీ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్లో ఇది పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. షేక్ హసీనా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ నెంబర్స్ పెరుగుతూ వచ్చింది. ఇప్పటిదాకా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. జూలై 15, 2024 దాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ కార్డ్ పట్టుకొని రిజర్వేషన్లో రిఫార్మ్ కావాలని అన్నారు. సడన్గా ఒక గ్రూప్ రాడ్స్, గన్, స్టోన్స్ పట్టుకొని స్టూడెంట్స్ని అటాక్ చేశారు. సేమ్ గ్రూప్ ఓవరాల్ కంట్రీ మీద అటాక్ స్టార్ట్ చేశాయి. ఈ అటాక్స్ చేసే గ్రూపు అన్ని బంగ్లాదేశ్ లీగ్కి చెందినవి. ఈ బీసీఎల్ అనేది రూలింగ్ పార్టీ అవమీ లీగ్తో కలిసి పనిచేసిన స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. ఈ బీసీఎల్లో ఉండే స్టూడెంట్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాకి సపోర్ట్ చేస్తూ రూలింగ్ పార్టీ అవమీ లీగ్ చెప్పినట్టు చేస్తారు. ఈ బీసీఎల్ చేసిన పనులకి స్టూడెంట్స్ ఎదురు తిరగడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో గవర్నమెంట్ పోలీసులకు దింపి ప్రొటెస్ట్ చేస్తూ వాళ్ళ మీద లాఠీ చార్జెస్ అసైన్ చేసింది. జూలై 18, 32 మెంబర్స్ని, జూలై 19, 75 మెంబర్స్ చనిపోయారు. ప్రొటెస్ట్ పెరిగిపోవడం, రోజు రోజుకి చావులు పెరుగుతున్నాయి. దానివల్ల సుప్రీంకోర్టు ముందుకు వచ్చి 44% ఉన్న మెరిట్ కోటాని 93%కి పెంచి ఫ్రీడమ్ కోటాని 5%కి తగ్గించింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు స్టూడెంట్స్ని పట్టించుకోలేదు. అప్పటికి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయింది. ప్రొటెస్ట్ని ఆపడం కోసం గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్తో స్టూడెంట్స్కి ఆ కోటా విషయం పక్కన పెట్టి పీఎం హసీనా రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఒక్క టైంలో గవర్నమెంట్ వచ్చి మాట్లాడడానికి రెడీ అయింది. కానీ స్టూడెంట్స్ మాత్రం ఒప్పుకోలేదు. దాంతో గవర్నమెంట్ మిలిటరీ ఫోర్స్ని దింపింది. స్టూడెంట్స్ మీద అటాక్ చేపించింది. బంగ్లాదేశ్ మొత్తం ఇంటర్నెట్ ఆపించి కర్ఫ్యూ విధించింది. అలానే షూట్ అండ్ షైటర్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. అయినా కూడా ప్రొటెస్ట్ ఆగలేదు. ఆగస్ట్ 4, 2024 రోజున ఆల్మోస్ట్ 90 మెంబర్స్ చనిపోయారు. అందరూ వచ్చి పోలీస్ స్టేషన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. పోలీసులు 76 మందిని స్టూడెంట్స్ని కాల్ చేశారు. అలానే 14 మెంబర్స్ పోలీసులు చనిపోయారు. ఇక ఆగస్ట్ 5, 2024న షేక్ హసీనా రిజైన్ చేసి బంగ్లాదేశ్ నుండి పారిపోయి ఇండియాకి వచ్చేసింది. హసీనా రిజైన్ చేసిన వెంటనే ప్రొటెస్టర్ వెళ్ళి ఆవిడ ఇంటికి వెళ్ళి ఏది పడితే అది తీసుకొని ఏదేదో అచీవ్మెంట్ల ఫొటోస్ తీసుకుంటున్నారు. రిజర్వేషన్ కోసం స్టార్ట్ అయ్యే పీఎం రిజైన్ చేసి వెళ్ళిపోయేదాకా ఎందుకు వెళ్ళింది? బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ తెచ్చిన ముజిబుర్ కూతురు హసీనా బంగ్లాదేశ్ని పోవర్టీ నుండి బయటికి తీసుకొచ్చింది నిజమే. కానీ తర్వాత తాను డిక్టేట్
డివైడర్లా మారిపోయింది. ఫ్రీడమ్ ఫైటర్ కోటాని 30% అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్కి చెందిన పాపులేషన్ 0.30% కానీ ఈ కోటా ఫిల్ అయ్యాయి. ఎలా అంటే హసీనా తాను పొలిటికల్ పార్టీ అవమీ లీగ్లో చెందిన వాళ్ళకే సీట్స్ ఇచ్చేది. 2018లో ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు హసీనా మొత్తం రిజర్వేషన్ని క్యాన్సిల్ చేసింది. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కోటా లేకపోతే ఇంకేం కోటా కూడా ఉండకూడదు అని తాను 4th టైం ప్రైమ్ మినిస్టర్ అయింది. సుప్రీంకోర్టు మెరిట్ రిజర్వేషన్ని 93% చేసినా కూడా స్టూడెంట్స్ ఎందుకు తగ్గలేదంటే హసీనా మీద నమ్మకం లేదని అన్నారు. తన ఆరోగెన్సీ వలన ఇదంతా స్టూడెంట్స్ని రజాకర్ అన్నది. బంగ్లాదేశ్ ఇలా అవ్వడం వలన మెయిన్ రీజన్ హసీనా పవర్ ఉంది కదా అని ఎలా పడితే అలా రూల్ చేసింది. కానీ ప్రజలే తనని మళ్ళీ దించేశారు. బంగ్లాదేశ్ ఇలా అవ్వడం వెనుక పాకిస్తాన్ అండ్ USA హ్యాండ్ ఉన్నదని రూమర్స్ కూడా ఉన్నాయి. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేవు. ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజెంట్ మిలిటరీలో జన్మాటి పార్టీ రూల్ రానుంది. దాని వలన 1 crore హిందూస్ ఇండియాకి వచ్చే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్లో హిందూస్ని కాపాడడానికి హెల్ప్లైన్ నెంబర్స్కు అరేంజ్ చేశారు. కానీ నెంబర్స్ కలవట్లేదు అని అంటున్నారు. జన్మాట్ పార్టీ వస్తే ఇండియాకి డిస్అడ్వాంటేజ్. ఎందుకంటే అది క్లియర్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇంకా అక్కడ బంగ్లాదేశ్కి ఏ దేవుడు కాపాడుతారో చూడాలి. ఈ జన్మాట్ పార్టీ మనకి కంప్లీట్ ఆపోజిట్. అండ్ ఈ పార్టీ రావడంతో బంగ్లాదేశ్ ఇంకొక పాకిస్తాన్లా మారినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. హసీనా బంగ్లాదేశ్ క్రిటికల్గా ట్రీట్ చేసినా కూడా మన గవర్నమెంట్ చాలా క్లోజ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ రీజన్ హసీనానే. ఇప్పుడు హసీనా లేని బంగ్లాదేశ్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.